మంచిగా పట్టు చేతు గట్నా ఇది ఎవరిది చిక్కక్క ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఫోటోలు కడుగుతానే అయితే చెప్తున్నా. ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇట్లా మేము మందిర్ పెట్టుకుంటాం అన్నట్టు చిన్నది. దీనిలోనే అన్ని ఫోటోలు విగ్రహాలు అన్నీ ఉంటాయి. అవి అయితే అన్నీ తీసి కడుగుతాం. ఇవి చిన్న చిన్న అన్నీ తీసి అయితే ఫస్ట్ లేదు ఈ 4 ఏమో ఉన్నాయి 4 ఫోటోలు. వీటిని ఇప్పుడు ఇట్లా తడికిలా తీసుకొని అయితే మొత్తం మంచిగా తుడుచుకొని బొట్లు పెట్టుకో. శంకరుడు పార్వతి వినాయకుడు మొన్న అసలు చిన్న బర్త్డే రోజు కడగానే కింద పడ్డది. అందుకే ప్లాస్టర్లో అయితే వేసిన. అంటే ఏం పలగలేదు కానీ ఊడిపోకుండా కొంచెం జైంట్ పోయింది. అందుకే ప్లాస్టర్ వేసిన. పలిగిన ఉంచిపోద్ది కదా ఇంట్లో. పలగలేదు కానీ మంచిగా ఉంది. ఈ డబల్ షేడ్ కనబడుతుంది. శివలింగం ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి జాగ తక్కువ కాబట్టి నేనైతే నిలబడి కడుగుతా. అయితే ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమ పెడితే ఎందుకంటే బొట్టు మంచిగా అంటుకుంటుందని. అసలు కొందరు అంటారు ఫోటోలకు బొట్టే పెట్టద్దని, కానీ మేమైతే పెడతాం. పెట్టచ్చా పెట్టరాదో ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. అట్లా ఫస్ట్ గంధం పెట్టి అయితే కుంకుమ ఫోటోలు అయితే మొత్తం బొట్లు పెట్టి ఇట్లనైతే పెట్టిన తర్వాత ఇప్పుడు దీపం ముట్టియాలి. దీపం ముట్టియడానికి అయితే ఒకటే దీపం ఉంది కానీ మన అక్కడ ఒక్కటే వత్తితో ముట్టియారు కదా, అందుకే ఒకటే వత్తిని 2గా వేసి అయితే ఇట్లా పెట్టి నేనైతే 2 ముట్టించినట్టు అనుకొని దీపం ముట్టిస్తా అన్నట్టు, ఒకటి ముట్టియద్దని. ఇప్పుడైతే దీపం అయితే ముట్టించిన తర్వాత ఈ కాచు పెట్టాలి. ఎందుకంటే మేము ఫ్యాన్ వేసుకుంటాం కదా, పోకుండా ఇట్లా కాచు పెడితే ఎంత గాడో పెట్టినా దీపం ఆరిపోదు అన్నట్టు. సాయంత్రం వరకు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడైతే పూజ అయిపోయింది. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాలి మంచిగా మొక్కి. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసిన. ఇప్పుడైతే ఇక వంట కడుకోవాలి. పాలైతే ఆరబెట్టిన. ఇప్పుడు సేమియా ప్రిపేర్ చేయాలి. తర్వాత వంట కూడా ప్రిపేర్ చేయాలి. నేనైతే ప్రిపేర్ చేస్తున్నా. సేమియా కూడా చేసిన అయిపోయింది. ఇప్పుడు బియ్యం పెట్టాలి. చికెన్ ఫ్రై ఇంకా చేపల పులుసు తలకాయలు ఉండే వీటితోనే అయితే చేపల పులుసు చేస్తున్నా. నాకేమో పెద్ద టమాటా. మీకు అందరికీ తెలుసు మేము ఉండేది ముంబైలో కాబట్టి ఇక్కడికైతే రాఖీ కట్టడానికి ఇంత దూరం ఎవరు రారు. అందుకే పోస్టులను అయితే మాకు రాఖీ పంపుతారు. ఆయనకి 2 అక్కలు, మా బావకు 2 అక్కలు. వాళ్ళైతే పోస్టులను అయితే రాఖీలు పంపిస్తారు ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఇక నేనే వీళ్ళకి బొట్లు పెట్టి నేనే కడతా. అంటే ఎవరు లేనప్పుడు ఎవరు కడతారు, అందుకే నేనే కడతా. ఆయనకి ఇది 3rd రాఖీ. ఫస్ట్ రాఖీ అప్పుడు అక్కడనే ఉన్నాడు. సెకండ్ 3rd రాఖీకి ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే మంచిగా అందరితోనే అక్కలతోటి ఇట్లా కట్టించుకుని హయాను. కాకపోతే ఇక్కడ ఇంత దూరం ఎవరు వచ్చి కట్టారు, మళ్ళీ ఛాన్స్ లేదు కదా, అందుకే నేనైతే 2కి కడతా. ఇక్కడ స్వీట్స్ నిన్న ఒకరోజు ముందు రాత్రే స్వీట్స్ కూడా తెచ్చుకున్నాం. ఆయనేమో పొద్దుగా లేచి తయారై కూర్చున్నాడు రాఖీ కట్టుకుంటా అని. కానీ మా బావకు సెలవు లేదు, అందుకే మధ్యాహ్నం వచ్చి అయితే రాఖీ కట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయిండు. మా వాళ్ళకు కూడా అంతే, నేను పోస్టులనే పంపుతుండే. అయినప్పటి నుంచి 1 2 సార్లు అంతే నేనే కట్టిన. మంచిగా పట్టు చేద్దాం గట్నా. ఇది ఎవరిది? చిక్కక్క పంపింది నీకు ఇది.
చెప్పు థ్యాంక్ యూ చిక్కక్క చెప్పు ఇక్కడ చెప్పు ఇదేమో అత్తమ్మ చిన్న అత్తమ్మ చెప్పు థ్యాంక్ యూ చిన్న అత్తమ్మ ఇదేవాళ్ళు పంపిల్లి ఈ పక్క ఇదే కట్టుకుంటావురా ఇంకా అమ్మ అయ్యానికి మోసైతే దాకా వస్తున్నాయి రాఖీలు ఇలా రాఖీ సినిమాలు ఎన్టీఆర్ కన్నా లేవు గిన్ని కదా అమ్మో ఇద్దా ఎందుకే బాగా మీ దాకా వచ్చిందా ఉండవు ఫోటో దిగా దాకుండా సరేనా చూపెడుతున్నాయి అయ్యాన్ రాఖీలు చెప్పు అందరికి హ్యాపీ 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 రక్షాబంధన్ హ్యాపీ రాఖీ ఇగో ఇగో స్వీట్ తిను స్వీట్ చెప్పు హ్యాపీ రాఖీ మీకు కూడా ఇవి నా కోసం పంపిన రాఖీలు నాకెవరు కడతారు మరే నాకెవరు కడతారు నేను కట్టుకున్నా పప్ప కడతాడా ఒకటి తీసియాగో హాయానికి ఇదేమో బేసిన్ లడ్డు శనిగా పిండితో చేసింది ఇదేమో ఏంటిది పాలకోవా హ్యాపీ రక్షాబంధన్ ఎవరు తెచ్చిర్రు ఏంటిది అది స్ట్రాబెర్రీ కేక్ స్ట్రాబెర్రీ కాదు పైనాపిల్ ఇక నేనైతే మా బావ తినైతే పనికిండు ఇలా సెలవు లేదు అందుకే రాగట్టుకొని తినైతే వేండు నేను కూడా చల్లచారు చేసుకొని టమాటా ఆలుగడ్డ అన్నం అయితే తింటున్నా అయ్యా నువ్వు తింటావా అయ్యా డాక్టర్ ఆట మొదలు పెట్టిండు మళ్ళా డాక్టర్ అయినవా తినరాదు ఈడ నిన్న చాకు కోసింది ఇట్లా తినాలి హయాన్ తినబెడతావా అన్నం నాకు మమ్మీకి తినబెడతావా షేమియాని అయితే మొత్తం సాయంత్రం వరకు షేమియా ఒక లెక్క అయిపోయింది అయినా నాకు చల్లారినాక తింటేనే ఇష్టం మీకు ఎట్లా ఇష్టం కామెంట్ చేయండి ఇప్పుడైతే 6 అవుతుంది ఇంకా మా అక్కడ అన్న వాళ్ళు అయితే ఇంకా కట్టుకోలేదు దూరం ఉండి ఇట్లా కట్టడం కుదరదు కదా వాళ్ళే మా అన్న బిడ్డనే కడుతుంది నా అంతి కూడా రాఖీలు ఎట్లుందే మంచిగుందా నీకు ఇష్టమా ఇంకా వాళ్ళైతే రాఖీ కట్టుకోలేదు అక్కడ కట్టుకున్న తర్వాతనైతే అయిపోయింది ఇక మా రాఖీ పండుగనైతే అక్కడికి పోకుంటానైతే ఇక్కడనే ముంబైలోనైతే మేము ఇట్లా జరుపుకున్నాం హయాన్ ఏం చేస్తున్నావు డ్రాయింగ్ చేస్తుండు హయాన్ అయితే ఇవి నేను గ్లోబల్ శిక్ష నుంచి తెప్పించిన అన్నట్టు హయాన్ కోసమని స్కూల్ యాక్టివిటీస్ కాకుండా ఇంటికాడ వేయడానికని కొంచెం మైండ్ డెవలప్ అవుతుంది కదా నర్సరీలు ఉన్నప్పుడే ఎల్కేజీ చేస్తుండు హయాను నేను అసలు నర్సరీవే ఆర్డర్ పెట్టినా కానీ అవి ఎల్కేజీ పంపించారు ఎట్లయితే యూజ్ అవుతాయి కదా ఇవన్నీ ఒకటే సంవత్సరంలో రాయలేడు కదా అని ఉంచేసిన ఇంతగా ఇదే మన ఇయ్యల్లటి రాఖీ పండుగ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అయ్యో హ్యాపీ రక్షాబంధన్ ఇదే ఇయ్యాలకైతే మనం ముచ్చరా మంచి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్